హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీషా డైరీస్. సో ఈరోజు ఈ వీడియోలో సటల్డ్గా కూర్చొని నేను మీతో మాట్లాడే టాపిక్ డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. మీన్ వైల్ నేను నా ఆఫీస్ రొటీన్ని దట్ టు నైట్ టైం ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది వీడియోలో చూపిస్తూ నేను మీతో మాట్లాడతాను. వై పర్టికులర్లీ నైట్ టైం అని అన్నాను అంటే బికాజ్ మనకి మోస్ట్లీ ఎంఎన్సీస్లో వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్స్కి తెలుసు ఈవినింగ్సే ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ క్లయింట్ కాల్స్ అప్పుడే ఉంటాయి, స్టాండప్ కాల్స్ అప్పుడే ఉంటాయి, అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది క్లయింట్స్కి. సో ఇట్స్ వెరీ టఫ్ టు హ్యాండిల్ ఇన్ ద నైట్ టైం. సో దాని గురించి ఇప్పుడు నా ప్రాబ్లం అంతా. చాలామంది మన రిలేటివ్స్ కానీ మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ మనకి బాగా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైతే నాన్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా అజంప్షన్స్ చేస్తూ ఉంటారు. లైక్ అమ్మాయి వర్క్ చేస్తుంది, తిను సంపాదించుకుంటుంది, తినకి ఏంటి చాలా లగ్జరీస్ ఉంటాయి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఏ డెసిషన్స్ తీసుకున్నా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మాటకి అని చాలా అజంప్షన్స్ చేస్తుంటారు. అండ్ సమ్వాట్ ఇట్స్ కరెక్ట్. ఓన్లీ ఒక 50% వరకు వాళ్ళు అజంప్షన్ చేసుకున్నది కరెక్టే. బట్ అనదర్ 50% ఓన్లీ లగ్జరీస్ మాత్రమే చూస్తే ఎట్లా కుదురుతుంది? మనం డైలీ లైఫ్లో హౌ షీ ఈజ్ మేనేజింగ్ బోత్ వర్క్ అండ్ హౌస్ హోల్డ్ థింగ్స్ అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అండ్ మనం ఆఫ్టర్నూన్ అయితే ఓకే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్తో మేనేజ్ చేస్తాం, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ అయినా చేస్తాము. డిన్నర్ టైం అలా కాదు కదా. హస్బెండ్ ఇంట్లో ఉంటారు, పిల్లలు ఇంట్లో ఉంటారు, అండ్ మనం వర్క్ చేస్తూ ప్యారలల్గా కుక్ చేసి అండ్ వాళ్ళకి పెడుతూ మనం ఫీడ్ చేయాల్సి వస్తుంది. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ లైక్ కదా. ఎంత ఐ మీన్ నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు అనమాట. 2 చేతులు సరిపోవు. సో అంత ఇదిగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఒకవైపు నేను కుక్ చేస్తున్నాను, ఒకవైపు మీటింగ్ అటెండ్ అయ్యి ఉన్నాను. నేను అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ కుకింగ్లో మనం ఏమేమి ఎంత స్పైసెస్ వేస్తున్నాం దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈలోపు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అది మాడిపోతూ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ గెట్ స్పాయిల్. నో, ఇలా మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ ఏం కాదు. సో ఈజీగా అజంప్షన్స్ అయితే చేయకండి. చాలా అందరి లైఫ్ ఒక్కటే, చాలా టఫ్ ఉంటుంది. బట్ స్టిల్ మనం ఆర్గనైజ్డ్గా చేసుకుంటే పనులన్నీ అన్నీ ఈజీగానే చేసుకోవచ్చు. ఈ ఈజీ అన్న వర్డ్ నాకు యూజ్ చేయాలి అని అనిపించట్లేదు, బట్ యూజ్ చేయక తప్పట్లేదు. ఏది ఈజీ కాదండి, బట్ మనం సార్టెడ్ చేసుకునే వేలోనే ఉంటుందన్నమాట. మనం థింగ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము, ఎలా 1 by 1 ప్లాన్ చేసుకుంటున్నాము, ఒకదాని తర్వాత ఒకటి ఏంటనేది ప్లాన్ చేసుకుంటూ చేస్తాం కదా. సో అందులోనే ఉంటుంది మెయిన్ సీక్రెట్ అంతా. అంతకు మించి సూపర్ పవర్స్ ఏమి ఉండవు వర్కింగ్ ఉమెన్స్ నాన్ వర్కింగ్ ఉమెన్స్కి సెపరేట్గా. సో ఇట్స్ ఓకే. అంటే చాలామంది అనుకుంటారు ఓకే నేను కూడా ఏదో చేసేయాలి అనుకుంటే మీరు కూడా చెయ్యొచ్చు. బట్ మీకు అంతా మేనేజ్ చేసుకోగలము అంటేనే చేయండి. నేను ఇలాంటి టైంలో మా మదర్ని చాలా మిస్ అవుతాను అనమాట. ఎందుకంటే నాకు చాలా ఆకలిస్తుంది, ఒక పక్కన కంటిన్యూస్ కాల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చేసుకుని తింటుంటే నాకు ఆ రుచి కూడా తెలీదు, బికాజ్ అంత గాబరుగా తినాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఇట్స్ ఫైన్. అండ్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో మీ కెరియర్ని చక్కగా చాలా ఆర్గనైజ్డ్ వేలో చేసుకోండి. అండ్ నాకులా ఇంకెవరైనా ఉంటే కనుక మీ టిప్స్ ఏంటనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి తప్పకుండా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. బాయ్.